దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ షోకి అందరికీ ఆహ్వానం. ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, రీసెంట్‌గా ఒక డిబేట్ జరిగింది. ఆర్య ద్రవిడ సిద్ధాంతం మీద ఒక డిబేట్ జరిగింది. అనిల్ గారు, నేను, ధర్మ మార్గం భాస్కర్ గారితో అనగా డాక్టర్ గారితో ఆ డిబేట్ జరిగింది. మరి ఆ డిబేట్‌లో ఆర్యులు ఎవరో మరి భాస్కర్ రాజు గారికి తెలీదంట. అంతా డ్రామాలండి. ఆర్యులు ఎవరో వారికి తెలుసు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కదిలారో వాళ్ళకి తెలుసు. అయితే మూలాలు తెలీదేమో. ఈరోజు మనం ఆర్యులు ఎవరో, ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళ మూలాలేంటి, బేస్ ఏంటో పూర్తి వివరణలోకి మనం వెళ్దాం. దీని మీద మేము ఎంతో పరిశోధన చేసాం. అందుకే లేట్ అయిందండి మీ ముందుకు రావడానికి. మేము చాలా డీప్ అయిన విషయాల్ని పరిశోధన చేస్తున్నాము. అందులో తేలిన విషయాలు మాత్రమే ఏదైతే పరిశోధన చేస్తున్నామో తేలిన విషయాల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేము. ఈరోజు కూడా అటువంటి విషయాన్నే, ఒక మంచి విషయాన్ని మరి బాగా డీప్ అనాలిసిస్ చేసిన తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. మరి మన వక్తను బ్రదర్ అనిల్ కుమార్ గారిని, ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారిని ఆహ్వానిద్దాం. వందనాలు సార్. వందనాలండి బ్రదర్, వందనాలు. మరి రీసెంట్గా మనం ఒక డిబేట్ చేస్తాము, మీకు తెలుసు. మరి ఆ డిబేట్లో ఆర్యులు ఎవరో చెప్పండి అని భాస్కర్ రాజు గారు నటిస్తున్నారు బాగా. అంటే మంచి యాక్టర్ అనుకోండి. ఆల్రెడీ ఆయన ఒక సినిమాలో, కొన్నగర్ సినిమాలో యాక్ట్ చేశాడు. మరి సినిమాల్లో కూడా కొబ్బరి చెప్ప అంటూ యాక్ట్ చేశాడు. ఆ సినిమాల్లో కూడా ట్రై చేస్తే కమెడియన్గా బాగుంటాడు ఆయన. కమెడియన్గా ఆయన యాక్ట్ చేస్తే చాలా బాగుంటాడు. మరి ఆయనకు ఆర్యులు ఎవరో తెలియదంటండి. ఆర్యులు ఎవరో, వాళ్ళ మూలాలు ఏంటో వాళ్ళకి తెలియదంట. మరి మనం ఎంతో చాలా ఎక్కువగా మనం పరిశోధన చేసిన తర్వాత ఒక తేలిన విషయాన్ని ఈరోజు చెప్పాలని మనం ముందుకు వచ్చాము. మీ అనాలిసిస్ ఏంటి? వాట్ ఇస్ ద అనాలిసిస్? ఆర్యులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ మూలాలు ఏంటి? మరి బైబిల్ అయితే గనక ప్రతి ఒక్క మనిషి ఆదాము తర్వాత జలప్రలయం వచ్చిన తర్వాత నోవాహు కుటుంబీకులు, షేము, హేము, జాఫేతు, వీరి సంతానమే మరి ప్రపంచం అంతా నిండి ఉన్నారు అని బైబిల్ చెప్తుంది, సైన్స్ చెప్తుంది, ఆర్కియాలజీ చెప్తుంది, హిస్టరీ చెప్తుంది. అదే చెప్తుంది. మీరేమంటారు? మీ అనాలిసిస్ ఏంటి? మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఆర్యులు అసలు ఎవరు? ఆల్రెడీ మనం ఒక మంచి వీడియో చేసామండి అనిల్ గారు. అది వండర్ఫుల్ వీడియో. ద్రవిడులు ఎవరో చేసాం. ద్రవిడులు అంటే ఎలామీ సంతతి వారు అని చేసాము. మరి నార్త్ సైడ్కి వెళ్దాం ఈరోజు. ఆర్యులు ఎవరు? వీరు నోవాహు సంతానంలో నుంచి ఎక్కడ ఉంటారు, ఎక్కడ కనెక్ట్ అవుతారు, వాట్ ఇస్ ద కనెక్షన్ అనేది మీరు డీప్ అనాలిసిస్ లో మీరు ఇవాళ ప్రేక్షకులు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. అదే నా ప్రశ్న. మీ అనాలిసిస్ చెప్తారా? చెప్తాను సార్, తప్పకుండా చెప్తాను సార్. మొట్టమొదట వీక్షిస్తున్న వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ ప్రోగ్రామ్ ని ఎంతో ఆసక్తితో వీక్షిస్తున్న మీ అందరికి కూడా మరొకసారి వందనాలు. అలాగే నాతో పాటు నా కో పార్ట్నర్ అయిన జాన్ కోయ గారికి కూడా వందనాలు. సార్, ఈజ్ మై వాయిస్ క్లియర్? am I audible? Yeah, clear. You are so audible. Nice voice. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఈ ఆర్యులు ఎవరు అని చెప్పాలంటే, ఈ ఆర్యులు ప్రపంచం మొత్తంలో చాలా ప్రదేశాలలో వీళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు. సో మనం గత ప్రోగ్రామ్స్ లో మరి హిస్టారికల్ ఇష్యూస్ మనం తీసుకుంటూ మరి వీరు యాక్చువల్ గా ఈ స్టెప్పే ప్రాంతాల్లో నుంచి వచ్చిన వారని, రైట్? అక్కడ ఉన్న ఆ క్యాస్పియన్ అని అంటే కశ్యప, లేకపోతే ఓల్డ్ పర్షియన్ కస్ప నుంచి వస్తుంది. క్యాస్పియన్ సీ ఈజ్ నథింగ్ బట్ కశ్యప సముద్రం. సో కశ్యపుడికి దితీదేవికి ఏమో అసురులు పుడతారు, అదితిదేవికి ఏమో సురులు పుడతారు. సో మన భారతదేశంలోకి మొట్టమొదట ఎంటర్ అయింది మాత్రం సురులను పూజించే ఆర్యులే. అసురులను పూజించే ఆర్యులు క్యాస్పియన్ సీ పక్క నుంచి కిందకెళ్ళి పర్షియాలో కొంతకాలం, ఒక 1000-1500 సంవత్సరాలు ఉండి
తర్వాత మన భారతదేశంకి ఎంటర్ అయిన సంగతి నేను ఇప్పటిదాకా చెప్పాను. సో ఓకే. మీరు ఈ విషయాన్ని బైబిల్ పరంగా ఎలా అనలైజ్ చేయగలరు అని మీరు అడిగారు కాబట్టి, ఆదికాండం 10వ అధ్యాయంలో మనకి యాఫేతు కుమారులు 10వ అధ్యాయము 22వ వచనంలోంచి ఉంటుంది. యాఫేతు కుమారులు యావాను, తుబాలు, తర్వాత తర్షీసు, వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరూ వెళ్ళి బేసికలీ ఎక్కడ సెటిల్ అయ్యారు, ఈ షీనారు ప్రాంతం నుండి బేసికలీ వీళ్ళు వెళ్ళి ఎక్కడ సెటిల్ అయ్యారు అనేది మనం చూడాలి. సో వెళ్ళిపోదామా, చూద్దామా సార్? 100% అండి. అనిపిస్తుందా సార్? యా. ఇప్పటిదాకా నేను చెప్పింది ఇదేనండి. ఇప్పటిదాకా నేను చెప్పింది ఇదేంటంటే ఈ స్టెప్పే ప్రాంతాల్లో పైన కాస్పియన్ సీకి అటువైపున ఎవరో కొంతమంది ఉన్నారు. వాళ్ళకి గుర్రాలు నడపటం వచ్చు, వాళ్ళకి రథాలు తయారు చేసుకోవటం వచ్చు. వాళ్ళు రెండు దారులు ఎంచుకొని ఒకళ్ళేమో కాస్పియన్ సీ పై నుంచి ఇక్కడ ఈ ప్రాంతం ఇలా కాస్పియన్ సీ పై నుంచి పై నుంచి ఇలా మన భారతదేశంలోకి వచ్చారు. రెండవ గ్రూప్ వచ్చేసి ఇలా కిందకు వస్తూ ఇలా వచ్చారు. వీళ్ళ ఇద్దరికి ఈ దారిలో ఎన్నో ఘట్టాలు, ఎన్నెన్నో రాజ్యాలతో వీళ్ళు తలపడడం, మరి వీళ్ళు అక్కడక్కడ సెటిల్ అయిపోయి అక్కడక్కడ రాజ్యాలు కూడా ఏర్పరచుకోవటం మనం హిస్టరీలో చాలా డీప్ గా చూస్తే మనకు తెలిసిపోతుంది. ఈ కాస్పియన్ సీ కింద నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు తర్వాత కాలంలో అక్కడున్న అశ్షూరు రాజులతో పాటు ఉండడం, తర్వాత వీళ్ళు అశ్షూరు రాజుతో పాటు ఉన్నాక మరి అశ్షూరు రాజుతో పాటు కలిసి నెబోపోలసార్ని ఓడించటం, బబులోను రాజ్యాన్ని కట్టిన తర్వాత వీళ్ళు మాదీయులు మరియు పర్షియన్లుగా విడిపోవడం. వీరే మాదీయులుగా పర్షియన్లుగా విడిపోయారు. ముందు అశ్షూరులో ఉన్నారు, అశ్షూరులో నుంచి బబులోనికి వచ్చారా వీళ్ళు? వచ్చారండి, 100% వచ్చారు. రైట్. ఇప్పుడు మరి బబులోనులోకి వచ్చారు కాబట్టి బబులోనుని మరి ఓడించిన తర్వాత మొట్టమొదటి రాజు అయ్యింది పర్షియా రాజు కోరేష్ కూడా ఆర్యుడే, కానీ వాళ్ళ మూలాలు ఇక్కడున్నాయి. సో ఈ రోజు ఇక్కడ కాస్పియన్ సీ దగ్గర ఉన్న ఈ మూలాల కన్నా ఇంకొంచెం వెనక్కి వెళ్ళి వాళ్ళ మూలాలు చూద్దాం మనం ఈరోజు. రైట్. వీళ్ళు ఇక్కడ షీనారు ప్రాంతం, ఇదంతా షీనారు ప్రాంతం కదా. నోవాహు గారి కాలంలో షీనారు ప్రాంతం నుండి బయలుదేరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారండి అని అంటే, దీన్ని మనం ఫర్టైల్ క్రిసెంట్ అంటాం. రైట్ అండి. ఇది ఇది మన జల ప్రళయానికి ముందు ఈ టైప్ లో ఉండేవాళ్ళు వీళ్ళు, రైట్ అండి. తరువాత ఈ ఫర్టైల్ క్రిసెంట్ కన్నా పైన ఇదిగోండి ఫర్టైల్ క్రిసెంట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీకు కర్సర్ కనపడుతుంది అనుకుంటాను. కనబడుతుంది. ఈ ఫర్టైల్ క్రిసెంట్ కన్నా కూడా ఒక 1000 కిలోమీటర్లు పైకి వెళ్తే ఇక్కడ యామ్నాయా, ఈ పేరు చాలా గట్టిగా బాగా గుర్తుంచుకోవాలండి. యామ్నాయా ఇక్కడ మీకు కనపడుతుంది. YAMNAYA 330 BC అండి. అంటే నేటికి 5300 సంవత్సరాల క్రితము మరి కొంతమంది ఈ యాఫేతు కుమారులు వెళ్ళి యామ్నాయా ప్రాంతంలో ఉన్నారు. ఈ యామ్నాయా ప్రాంతంలో ఉండి కొంతకాలం ఉండి వీళ్ళు ప్రోటో ఇండో యూరోపియన్ భాషని వీళ్ళు డెవలప్ చేసుకున్నారు. వీళ్ళ భాష నాన్ సెమిటిక్ భాష, షేము కుమారుల యొక్క భాష కాదు. నాన్ సెమిటిక్ భాష. నాన్ సెమిటిక్ ప్రోటో ఇండో యూరోపియన్ PIE అంటారండి. సో ఈ యామ్నాయా నుంచి వీళ్ళు 2700 BC కాలంలో ఇలా గ్రీకులుగా, ఇటాలియన్స్ గా, లేకపోతే కెల్టిక్ గా, స్లోవిక్ గా, బాల్టిక్ గా తర్వాత కాలంలో మారారు.
ఓకే ఓకే ఓకే. రైట్ అండి. మరి ఈ యామ్నాయ ప్రజలే మరి తరువాత కాలంలో ఇలా మెల్లిగా చూడండి బయలుదేరి వస్తూ 1500 BC కల్లా మన ఇండియన్ సబ్ కాంటినెంట్ కి చేరుకోగలిగారు. ఓకే వీళ్ళ మూలాలు మాత్రం యామ్నాయ కల్చర్ నుంచే వచ్చాయి. ఓకే. ఈ యామ్నాయ కల్చర్ నుంచి బయటపడ్డ వాళ్ళే ఆర్యులు. ఓకే రైట్ అండి. ఈ యామ్నాయ కల్చర్ నుంచి ఇది మనకి డిఎన్ఏ రిపోర్ట్ లో మ్యాప్ ఇది. ఓకే డిఎన్ఏ రిపోర్ట్ లో మ్యాప్ ఇది. ఈ యామ్నాయ నుంచి భారతదేశానికి ఏ కాలం నుంచి ఏ కాలం దాకా ఎవరు ఎలా వచ్చి ఎలా విడిపోయారో తెలియజేసేది. ప్రస్తుతం నేను ఈ రోజు డిఎన్ఏ కవర్ చేయను కాబట్టి అది ముందు రోజుల్లో ఇంకా డీప్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నేను దాన్ని కవర్ చేస్తానండి. ఓకే. నెక్స్ట్, ది యామ్నాయ కల్చర్ is identified with the late Proto-Indo-Europeans and the Pontic Caspian steppe. Caspian సముద్రం దగ్గర ఉంది. Steppe is the strongest candidate for the Urheimat original homeland. ఒరిజినల్ హోమ్లాండ్ అంటే పుట్టినిల్లు. ఒరిజినల్ హోమ్లాండ్ ఆఫ్ ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్. రైట్ అండి. సో వీళ్ళు ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. రైట్. తర్వాత కాలంలో వీళ్ళు మెల్లిగా ఇదే విషయం మనకి ద రూట్స్ ఆఫ్ హిందూయిజం అనే బుక్ ఆస్కో పార్పోలో గారు రాశారు. అందులో పేజ్ నెంబర్ 51 లో నేను కొన్ని లైన్స్ చదివి వినిపిస్తాను. రైట్ అండి. ఈ ఆస్కో పార్పోలో గారు ఏం రాశారంటే, ద యామ్నాయ కల్చర్ కామన్లీ ఈజ్ అన్ అంబ్రెల్లా నేమ్డ్ ఫర్ ద డిఫరెంట్ రీజనల్ కల్చర్స్. అక్కడక్కడే డిఫరెంట్ రీజనల్ కల్చర్స్ దట్ ప్రివైల్డ్ ఫ్రమ్ అబౌట్ 3300 BC నుంచి 2500 BC కాలంలో. సో ఇందాక నేను ఏదైతే పాంటిక్ కాస్పియన్ స్టెప్స్ అని చెప్పానో ఆ స్టెప్స్ అనే చెప్తున్నాడు ఈయన కూడా. నార్త్ ఆఫ్ ద బ్లాక్ సీ స్పానింగ్ సమ్ 3000 kilometers ఫ్రమ్ దనుబే టు ద ఉరాల్స్. ద నేమ్ డిరైవ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ ఉంచండి సార్, ద నేమ్ డిరైవ్స్ ఫ్రమ్ రష్యన్ ఇన్ విచ్ యామ్నాయ లోని యమ మీన్స్ పిట్ అంటే గొయ్య. గొయ్యలు తవ్వి వారిని సమాధి చేసే కల్చర్ ఉన్న వాళ్ళని యామ్నాయ కల్చర్ అన్నారట. యమ మీన్స్ పిట్, గ్రేవ్. ఇండీడ్ ద యామ్నాయ కల్చరల్ కమ్యూనిటీ వాజ్ ఫార్మలీ నోన్ యాజ్ పిట్ గ్రేవ్ కల్చర్. గొయ్యలు తవ్వి సమాధి చేసే, ఖననం చేసే కల్చర్ కలిగిన వారు. ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ కల్చర్స్ ఆర్ ఐడెంటిఫైయబుల్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ దేర్ గ్రేవ్స్. వాటి సమాధుల్లోకి వెళ్ళి చూస్తేనే మరి వాటి గురించి మనకి కంప్లీట్ కహాని తెలుస్తుంది. రైట్ అండి. వెళ్దామా సమాధుల దగ్గరికి? సో ఆస్కో పార్పోలో మరి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఏవైతే మనకి ఆయన ప్రజెంట్ చేశాడు బుక్స్ లో, అందులో ఒక డయాగ్రామ్ వేసి చూపించాడు. వీళ్ళు ఒక స్క్వేర్ ఆకారంలో ఒక గొయ్యను తవ్వి దాంట్లో మరి ఈ మనిషికి చెందిన పూజాలు లేకపోతే కుండలు ఇలాంటివి పెట్టి వీళ్ళు రథ చక్రాలు అప్పటికే తయారు చేసుకున్నారు యామ్నాయ కల్చర్ లోనే. వాటి రథ చక్రాలు వగేరా ఇవన్నీ కూడా ఈ సమాధుల్లో పెట్టేవాళ్ళు 3300 BC. నెక్స్ట్, ఇది వన్ ఆఫ్ ద శాంపుల్ ఫ్రమ్ యమ్నాయ కల్చర్. రైట్ అండి. స్క్వేర్ షేప్ లో ఇలా కట్టేవాళ్ళు. మళ్ళీ ఇదే మనం మన భారతదేశానికి వచ్చి చూస్తే ఈ సినోలి అనేది మన భారతదేశంలో ఢిల్లీకి దగ్గరగా ఉంటుంది. ఢిల్లీకి దగ్గర ఉన్న ఈ సినౌలీలో 67 కిలోమీటర్లు ఢిల్లీ నుంచి. అక్కడ కూడా ఇలాగే యామ్నాయ కల్చర్ మనకు కనపడుతుంది. పిట్ గ్రేవ్ కల్చర్. గొయ్యలు తవ్వి మరి ఖననం చేసే కల్చర్ మనకు కనపడుతుంది. సో ఈ యామ్నాయ కల్చర్ లో నుంచో తర్వాత ఈ యామ్నాయ కల్చర్ లో నుంచి వచ్చిన వారు వీళ్ళు 100% అయి ఉండాలి. యామ్నాయ కల్చర్ యొక్క డిసెండెంట్స్ అంటే వారి సంతతి వారు. నెక్స్ట్, ఇది సినౌలి బరియల్ చూస్తే
మనకు ఉమ్, యామ్నాయ కల్చర్ కి చాలా దగ్గరగా కనపడుతుంది. సినోలిలో ఏదైతే మొట్టమొదటిసారి ఆర్యుల మనకి ఉమ్, ఈ ఖననం చేసే శ్మశానం కనపడిందో, ఉమ్, అక్కడ ఉన్న ఈ ఖననం చేసే స్టైల్ మరియు ఈ ఉమ్. యామ్నాయ ప్రజలు అక్కడ స్టెప్పే ప్రాంతంలో కాస్పియన్ సీ కశ్యప సముద్రం పైన మరి వీరు ఏదైతే ఖననం చేసేవాళ్ళో ఇవన్నీ ఒకేలాగా చాలా దగ్గరగా ఉన్నాయి. ఓకే, ఓకే. ఉమ్, ఇన్ని వేల మైళ్ళు లేకపోతే ఇన్ని వేల కిలోమీటర్ల దూరం వచ్చినా వాళ్ళు వాళ్ళ కల్చర్ ని మాత్రం వదులుకోలే. ఓకే, ఓకే. ఉమ్, రైట్ అండి. సో ఈ ఉమ్. యామ్నాయాలో పుట్టిన వారు, ఈ యామ్నాయ కల్చర్ నుంచి వచ్చిన ఆ ఆ, ఈ సంతతి వారు, వారే ఈ ఆర్యులు. ఓకే, రైట్ అండి. ఓకే. సినోలి బరియల్ శాంపుల్. సో ఉమ్, ఈ సినోలి బరియల్ శాంపుల్ నేను ఇది చూపించే ముందు తర్వాత మళ్ళీ ఇది ఈ ఋగ్వేదానికి వస్తాను నేను. ఉమ్, రైట్ అండి. నెక్స్ట్ మరి ఈ యామ్నాయ కల్చర్ అంటున్నారు. ఓకే, ఈ యామ్నాయ ఉమ్, కల్చర్ లో కూడా మరి చాలా కల్చర్స్ ఉన్నాయి కదా ఉమ్, ఏమండి? ఉమ్, చాలా కల్చర్స్ ఉన్నాయి కదా. మరి ఉమ్, అన్ని కల్చర్స్ ఉన్నప్పుడు అందులో వీరెవరు? ఉమ్. అది కూడా అవును, అది చూడాలి కదా. పాయింట్ వస్తుంది, ఖచ్చితంగా పాయింట్ వస్తుంది కదా. ఉమ్, సో ఈ యామ్నాయ కల్చర్ లో ఆ యామ్నాయ కల్చర్ తర్వాత ఆ ఉమ్. యామ్నాయ కల్చర్ నుంచి బయటికి వచ్చిన వారి సంతతి వారు ఒకరు హురియన్స్. ఇక్కడ మీకు కనపడుతుందా హురియన్స్ అని పింక్ ఎస్, కలర్ లో? హురియన్ కింగ్డమ్స్. ఓకే, ఈ హురియన్సే ఆరియన్స్ అండి. ఓకే, రైట్. అంటే నేను హురియన్ బల్ల హురియన్ లో కూడా ఆ పదంలో కూడా మనకు ఆరియన్స్ కనబడుతున్నారు. ఈ హురియన్స్ యొక్క ఊరు ఏదైతే కింద మీకు అరప్కా అని కనపడుతుంది చూడండి. కనపడుతుందా ఇక్కడ సార్? అరప్ప కనబడుతుంది. రైట్. సో యా. ఇవన్నీ పేర్లు దగ్గరగా ఉంటాయి. వీళ్ళు ఓకే, మొట్టమొదట పుట్టి పెరిగి మరి వీళ్ళు డెవలప్ అయ్యింది వోల్గా రివర్ దగ్గర. వోల్గా. ఓకే, సో వీళ్ళ ప్రయాణము వోల్గా నుంచి గంగా దాకా జరిగింది. ఓకే. వోల్గా టు గంగా. ఎస్, బాగుంది. ఓకే, వోల్గా టు గంగా. సో ఓకే. ఈ గంగా రివర్ ఏదైతే ఉందో దాని ఫోనెటిక్స్ చూసుకుంటే కూడా మనం ఈ వోల్గా రివర్ దగ్గరికే వస్తుంది. ఓకే, రైట్ అండి. ఈ ఓకే. హురియన్సే హరియన్స్, ఈ హరియన్సే ఆరియన్స్. 100%. ఓకే. సో ఇందులో మరి మనకి డౌట్స్ లేవు. ఏంటి నేను ఏదో చెప్తున్నాను, అనిల్ కుమార్ ఏదో చెప్తున్నాడు, నోటికి వచ్చింది చెప్పేస్తున్నాడు అని అనుకోవడానికి వీలు లేనిగా నేను మీకు ఇంకా కొన్ని విషయాలు చూపిస్తానండి. ఈ హరియన్స్ లేకపోతే హురియన్స్ అనేవారు ఎవరైతే ఉన్నారో వారు తర్వాత కాలంలో హిత్తీయులు, మీకు హిత్తీయులు తెలుసు అనుకుంటా మనకి. బైబుల్లో ఆది కాండం నుంచి మనకి హిత్తీయులు కనబడతారండి. ఈ హిత్తీయుల రాజ్యంలో ఉన్న ఒకానొక తెగవారే హురియన్స్. అంటే వాళ్ళు హిత్తీయులేనా? కాదు, హిత్తీయ జాతి వారు కాదు, కానీ హిత్తీయుల రాజ్యములో ఉన్నవారు. ఓకే, హిత్తీయుల రాజ్యంలో ఉన్న ఒక తెగ అనొచ్చు, ఒక జాతి వారు. ఓకే, రైట్. రైట్ అండి. సో ఈ హురియన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి రథాలు తయారు చేయటం వచ్చు, వీళ్ళని గుర్రాన్ని మచ్చిక చేసుకోవటం వచ్చు. వీళ్ళు గుర్రాన్ని మచ్చిక చేసుకొని ఈ రథాలకి కట్టడం వచ్చు, రథాలకు కట్టి వీళ్ళు యుద్ధాలు వగేరా చేయటం వచ్చు. అంటే నేను పచ్చిగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే హిత్తీయులు గుర్రాలెక్కి లేకపోతే రథాలెక్కి యుద్ధం చేయటం ఈ హురియన్స్ దగ్గర నుంచే నేర్చుకున్నారు. ఎస్, అవునండి. హిత్తీల మీద చాలా ప్రవచనాలు ఉన్నాయండి, బైబిల్లో చాలా ప్రవచనాలు ఉన్నాయి. అబ్రహాం దగ్గర కూడా హిత్తీలు కనబడతారు. చాలా ప్రాంతాల్లో బైబిల్లో మనకి హిత్తీలు కాన్సెప్ట్ చాలా ఎక్కువ ఉంది పాత నిబంధనలో. ఈ హిత్తీయులు వీరి రాజ్యాన్నే మిత్తానీ రాజ్యము అని పిలిచేవారు. ఓకే, రైట్ అండి. సో నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు ఈ వీడియోలో, ఓన్లీ అవుట్లైన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ హురియన్స్ అనే గాని లేకపోతే హిట్టైట్స్ అనే గాని లేకపోతే మిత్తానీ ఏం గాని యామ్నాయ ఏం గాని ఇవన్నీ కొత్త పదాలు కాబట్టి మనం ఇంతకాలం ఒక 1 year గా ఆర్య ద్రవిడ సిద్ధాంతం ని మనం మెల్లిమెల్లిగా బీసీలోకి వెనక్కి వెళ్తూ ఈ రోజున ఆర్యుల పుట్టింటికి వెళ్ళాం మనం. ఈ రోజు హురియన్స్ లేకపోతే యామ్నాయ కల్చర్ లోకి.
ఎవరు ఎంత వెనక్కి వెళ్ళినా బైబిల్ దగ్గరికి రావాల్సిందే ఫైనల్ గా అంటారు. అక్కడికే రావాల్సింది. అవునండి నోవా కుటుంబం దగ్గర రావాల్సిందే, ఆదాం దగ్గర రావాల్సిందే. సార్. అవునండి. ఓకే. సో ఈ యాఫేతు కుమారులైన వారు ఈ యామ్నాయ కల్చర్ ని తయారు చేసుకున్నారు. తర్వాతే వీళ్ళు జర్మన్స్ గా, గ్రీక్స్ గా, ఇటాలియన్స్ గా, మళ్ళీ కెల్టిక్, బాల్టిక్, స్లవిక్ గా మారుతున్న ఆ సమయంలోనే, ఆ రాజ్యంలోనే ఆ ఆరియన్స్ హురియన్స్ గా మారారు. అంటే హురియన్స్ అయ్యారు. హురియన్సే తర్వాత కాలంలో ఆరియన్స్ అని పిలువబడ్డారు, ఆర్యులు అని పిలువబడ్డారు. నెక్స్ట్ అండి. సో మళ్ళీ ఈ చరిత్ర పుటల్లో మనం చూస్తే ఈ హురియన్స్ బీసీ కాలంలో మరి యంహాద్ అని ఒక రాజ్యం, మారి అని ఒక రాజ్యం, కత్నా అని ఒక రాజ్యం, ఇలాంటి రాజ్యాలు కూడా ఆ కాలంలో ఏలారు. సో ఈ వీళ్ళ దాయాదులు హిత్తీయులు మరియు అస్సిరియులు కూడా వీళ్ళ దాయాదులే. ఓకే ఓకే ఓకే. రైట్, క్లోజ్ అన్నమాట, వాళ్ళు క్లోజ్ అన్నమాట. ఎస్, అందుకనే అసురులు అంటారు. అసురులు అనే మాట మనకి అస్సిరియన్స్, అషూరు రాజుల నుంచి వచ్చింది, అషూరు వారి నుంచే వచ్చింది. ఓకే. నెక్స్ట్ అండి, హురియన్స్. వీళ్ళెవరో చూద్దాం. రైట్ అండి. చాలా సింపుల్ గా ముగిస్తాను, నేను ఎక్కువసేపు చెప్పను ఈరోజు. ఓకే ఓకే ఓకే. ద హురియన్స్, ట్రాన్స్లిటరేషన్ హుర్రి, ఆల్సో కాల్డ్ హరి అని కూడా పిలుస్తారు, లేకపోతే హుర్రైట్స్, లేకపోతే హౌరి, చుర్రి, హుర్రి ఆర్ హురిటర్, వేర్ ద పీపుల్ ఆఫ్ బ్రాంజ్ ఏజ్ నియర్ ఈస్ట్ దే స్పోక్ అ ఉరార్టియన్ లాంగ్వేజ్. రైట్ అండి. సో ఈ ఉరార్తియన్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఉరార్తు అంటే నేటి కాలపు అరరాతు పర్వతాల దగ్గర కూడా ఉన్నారు వీళ్ళు. ఓకే ఓకే ఓకే. చీనారు ప్రాంతం నుండి ప్రెజెంట్ టర్కీ. ఓకే. టర్కీ చీనారు ప్రాంతం నుండి బయలుదేరి వీళ్ళు అక్కడ అరరాతు పర్వతాల దగ్గర కూడా వలస ఉన్నారు కొంతకాలం. రైట్ అండి. సో అంటే ఎక్కువగా ప్రయాణిస్తారు. వీళ్ళు నోమాడిక్ పీపుల్ అండి, జనరల్ గా నోమాడిక్ పీపుల్, బంజారాస్ టైప్. ఓకే 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 ఓకే. రైట్ అండి. ఇక్కడ మీకు ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ హురియన్ నేషన్ వాజ్ ద కింగ్డమ్ ఆఫ్ మిత్తాని. చూసారా, మిత్తాని. ఓకే. Its ruling class perhaps being Indo-Iranian speakers. The population of the Indo-European speaking Hittite empire in Anatolia included a large population of Hurrians. Okay. And there is significant Hurrian influence in Hittite mythology. హిత్తీయుల దేవీ దేవతలు కూడా ఈ హురియన్లు సృష్టించిన దేవీ దేవతలే. ఓకే. సో వీళ్ళకి దేవీ దేవతల్ని సృష్టించే అలవాటు ముందుటి నుంచే ఉంది, కొత్త దేవుళ్ళని సృష్టించే అలవాటు ముందుటి నుంచే ఈ హురియన్స్ కి, ఈ హరియన్స్ కి ఉంది. రైట్ అండి. ఓకే. ఇది ఈ స్టోన్ ఇన్స్క్రిప్షన్ నేను మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఈ స్టోన్ ఇన్స్క్రిప్షన్ ఇది క్యూనిఫార్మిక్ లో ఉంటుంది, క్యూనిఫామ్ లో ఉంటుంది. ఈ క్యూనిఫామ్ లో ఉన్న ఈ స్టోన్ టాబ్లెట్ ఇది ఎవరికి డెడికేట్ చేశారు, వాళ్ళు ఎవరికి అంకితం ఇచ్చారు, ఎవరిచ్చారు అంకితం ఏంటి ఒకసారి చూసేద్దాం సార్. ఫౌండేషన్ టాబ్లెట్ డెడికేటెడ్ టు గాడ్ నెర్గలు అనే ఒక దేవతకి దీన్ని అంకితం ఇచ్చారు. బై హురియన్ కింగ్ అటాల్ షేన్ అని ఈ హురియన్ల రాజు ఒకడు ఉండేవాడంట. ఈ నెర్గలు అనే దేవతకి ఈ రాతి శిలాఫలకాన్ని అంకితం ఇచ్చాడు. కింగ్ ఆఫ్ ఉర్కిష్ అండ్ నవార్ హాబూర్ బాసిన్ 2000 BC, అంటే అబ్రహాము కాలంలో. ఓకే. అబ్రహాము కాలంలో. సో అబ్రహాము కాలంలో కూడా ఈ నెర్గలు దేవత యొక్క మందిరం ఉండేది. మనకి 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో కూడా ఈ నెర్గల్ అషూరియన్స్ తీసుకొస్తారు సమరయలోకి. అది జస్ట్ BC 722 21 అది. ఓకే ఓకే. యా యా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ BC 2000. ఇంకొంచెం వెనక్కి వెళ్ళారు మీరు. నెర్గల్ బాగా పాపులర్ అయితే 1400 సంవత్సరాలు ఇంకా వెనక్కి వెళ్ళిపోయాం మనం. 2వ రాజుల గ్రంథంలో మీరు చెప్పిన
ఆ రిఫరెన్స్ క్రీస్తు పూర్వం 721 సంవత్సరంలోది అది. అవును, 2వ రాజుగారు 17వ అధ్యాయంలో ఉంటది నెర్గల్. ఓకే ఓకే రైట్. ఇది క్రీస్తు పూర్వం 2000 BC. ఓకే ఓకే ఓకే. రైట్ అండి. నెర్గల్ అనే ఈ దేవత, నెర్గల్ అనే ఈ దేవుడు ముందు నుంచి ఉన్నాడు అనమాట. అయితే వాళ్ళకి క్రియేటెడ్ గాడ్. ఈ నెర్గలు దేవత గురించి ఒక 5 నిమిషాలు చెప్తాను చూడండి. ఓకే. ఇదే ఈ నెర్గలు దేవత యొక్క విగ్రహము. ఓకే. ఇతని తలకి కొమ్ములు కనపడుతున్నాయా? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఎస్ కొమ్ములు కనపడుతున్నాయా? సో ఇతని దగ్గర కుక్కలు కనపడుతున్నాయి. ఇక్కడ కింద కుక్కలు. ఓకే 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 ఓకే. డేంజరస్ కుక్కలు కనపడుతున్నాయి. ఓకే రైట్. సో ఇదేదో సమేదో యమపాశం అంటారే, అలాంటిది ఏదో కనపడుతుంది కదా ఇక్కడ. ఎస్ ఏదో కనపడుతుంది కదా. లెట్ మీ షో యూ ఫ్యూ మోర్ థింగ్స్ అబౌట్ దిస్ నెర్గల్. రైట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం BC 721 వద్దాం. ఈ నెర్గలు దేవత ఎంతటి ఫేమస్ అయిపోయాడంటే ఆ కాలంలో, తర్వాత కాలంలో వేరే వేరే కల్చర్స్ లో వేరే వేరే వాళ్ళ సంస్కృతిలో కూడా దూరాడు ఈ నెర్గలు దేవత. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనానికి వచ్చేసరికి బబులోను వారు సుక్కోత్ బెనోత్ దేవతను, కూతా వారు నెర్గలు దేవతను, హమాతు వారు అషీమా దేవతను సమరియా ప్రాంతంలోకి తీసుకెళ్లి వాళ్ళు పూజించినట్టుగా మనకి ఈ వచనం చెప్తుంది ఇక్కడ. రైట్ అండి. కాదు కాదు, కూతావారు వేరే వారండి. కానీ వీళ్ళ జీన్స్ ఉండొచ్చు, అందులో ఉండొచ్చు. నేను ఇప్పుడే జీన్స్ ఉంటాయి. హరియన్స్ అని చెప్పారు కదా, వాళ్ళు ఆ జీన్స్ ఉండొచ్చు అంటారా? ఉండొచ్చు సార్, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇదే మరి ఇంకొక పిక్ చూడండి. ఇదే నెర్గలు దేవత. ఈ నెర్గలు దేవత యాక్చువల్ గా ఎవరు కనిపెట్టారండి ఈ నెర్గలు దేవతని? ఈ హరియన్స్ లేకపోతే హురియన్స్ ఎవరైతే యామ్నాయా కల్చర్ నుంచి వచ్చారో, ఎవరైతే తర్వాత మళ్ళీ మన భారతదేశానికి రథాలు గుర్రాలు వేసుకొని వచ్చారో వాళ్ళ ముఖ్య దేవత. రైట్ అండి. మన ఇక్కడ 2 కొమ్ములు కనపడుతున్నాయి ఇప్పుడు మీకు ఇక్కడ. ఓకే ఓకే ఓకే. సో మీకు ఇక్కడ పాములు లేకపోతే కత్తి, తర్వాత మళ్ళీ తేలు, కుక్కలు కనపడ్డాయండి. ఓకే రైట్. ఇప్పుడు మనం మళ్ళీ పాయింట్కి వచ్చేద్దాం. ఓకే. ఇక్కడ మరి ఈ హురియన్స్ కి, ఈ హురియన్స్ అనేవాళ్ళు, వీళ్ళకి మరి గుర్రం నడపటం వచ్చు, రథాలు తయారు చేసుకోవటం వచ్చు అని మీరు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళకి ఏం రాదు అని అంటారేమో. సో దానికి కూడా ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉందండి. దానికి కూడా ఒక పురావస్తు ఆధారం ఉంది. ఆ పురావస్తు ఆధారం ఏంటంటే కిక్కులి. రైట్ అండి. ఏమంటారు సార్ జాన్ గారు చెప్పండి? కిక్కులి కిక్కులి KIKKULI కిక్కులి. ఓకే. ఈ కిక్కులి అంటే రథం అన్నమాట యాక్చువల్ గా, అంటే చక్రం. సారీ, చక్రం. రైట్ అండి. ఓకే. కిక్కులి నుంచే చక్రం అనే వర్డ్ వచ్చింది ఆ ఇండో ఆరియన్ లాంగ్వేజ్ లో. సో కిక్కులి వాజ్ ద హురియన్ మాస్టర్ హార్స్ ట్రైనర్. ఏది గుర్రాన్ని ఎలా ట్రైనింగ్ చేయాలి అనే ఆ శాసనము ఒక బండరాయి మీద రాసి ఉంటుంది మనకి, రాయి మీద. రైట్ అండి. దాన్ని ఏమంటారంటే అస్సుసాని ఆఫ్ ల్యాండ్ ఆఫ్ మిత్తాని. రైట్ అండి. లువాసుస్వాని సాకుర్ ఉరుమిత్తాని దాని మొత్తం పేరు. మిత్తాని రాజ్యంలో హురియన్స్ ఏదైతే కనిపెట్టారో గుర్రాన్ని ఎలా మచ్చిక చేసుకోవాలి, వాటి గుర్రాన్ని రథాలకి ఎలా కట్టాలి అనేది, ఈ సైన్స్ అంతా లేకపోతే ఈ థియరీ అంతా, ఈ సబ్జెక్ట్ అంతా ఈ కిక్కులి అనే ఇన్స్క్రిప్షన్ మీద రాసి ఉంటుంది, శిలాశాసనం మీద. ఓకే. సో ఇది అండ్ ద ఆథర్ ఆఫ్ ద చారియట్ హార్స్ ట్రైనింగ్ టెక్స్ట్ రిటన్ ప్రైమరీలీ ఇన్ ద హిట్టైట్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ అన్ ఓల్డ్ ఇండో ఆరియన్ లాంగ్వేజ్ సిమిలర్ టు వేదిక్. వైదిక భాషకి ఎంతో దగ్గరగా ఉండే ఇండో ఆరియన్ లాంగ్వేజ్ లో ఈ హిత్తీయుల కాలంలో రాశారట. ఓకే. అంటే ఈ దగ్గరగా మరి మనం దాన్ని ఏమంటారు, లిపి లేదని అన్నాం కదా మనం. లిపి లేదన్నాం, దీనికి లింక్ ఉందా?
లిపి మన భారతదేశానికి వచ్చే కన్నా ముందు ఈ ఆర్యులకి ఒక లిపి ఉండేది, దాన్ని క్యూనిఫామ్ అంటారండి. క్యూనిఫామ్ ఓకే. ఈ క్యూనిఫామ్ లిపిని వీళ్ళు భారతదేశానికి తెచ్చుకోలే. కేవలం వీళ్ళు వచ్చారు, వీళ్ళ సంస్కృత భాషని, గుర్రాల్ని మరియు రథాల్ని మాత్రమే తెచ్చుకున్నారు, లిపిని తెచ్చుకోలే. లిపిని వదిలేశారు అయితే అక్కడ. ఎస్. సో the text is notable both for the information it provides about the development of Indo-European languages, both Hittite and Indo-Aryan superstrate in Mitanni. Right? Okay. అంటే ఈ టెక్స్ట్ లో మనకి ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ యొక్క డెవలప్మెంట్ గురించి, మరి హిత్తీయుల కాలంలో ఉన్న ఆ ఇండో ఆరియన్ లాంగ్వేజ్ యొక్క డెవలప్మెంట్ గురించి తెలుస్తుంది అని చెప్తూ, అండ్ ఫర్ ఇట్స్ కంటెంట్ ద టెక్స్ట్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ క్యూనిఫామ్ టాబ్లెట్, క్యూనిఫామిక్ స్క్రిప్ట్ లో ఒక టాబ్లెట్ మీద రాయటమైంది, డిస్కవర్డ్ డ్యూరింగ్ ద బోగస్ ఖాలే అండ్ హత్తూసా ఇన్ 1906 and 1907. బోగస్ ఖాలే తవ్వకాల్లో ఒకటి దొరికింది, ఇంకోటి 1907లో హత్తూసా తవ్వకాల్లో దొరికేదండి. ఇదిగోండి, ఇదే శాంపుల్ చూస్తున్నారా? సో క్యూనిఫామ్ స్క్రిప్ట్ అంటే ఏంటని మీరు నన్ను అడిగారు. మరి క్లారిటీగా తెలుస్తుందో లేదో. ఇది అదే చెప్పాను కదండి, మేకులుగా ఉంటుందని. మేకులుగా ఉంటుందని చాలాసార్లు మనం చూపించాము మన వీడియోలో. ఎస్. సో ఇదే ఈ కిక్కులి టెక్స్ట్. క్లే టాబ్లెట్, రాతి కాదు, సారీ, క్లే, బంకమట్టితో తయారు చేయబడిన టాబ్లెట్. క్లే టాబ్లెట్. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ చారెట్ హార్సెస్. ఈ గుర్రాల్ని రథానికి కట్టి మరి ఎలా నడిపించాలి అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది దీని మీద. 1909లో పర్చేస్ చేశారంట సంబడి. ఇప్పటికి అది బెర్లిన్ లో ఉందండి, బెర్లిన్ లో మ్యూజియం లో ఉంది. 14th century BC కాలంలో, 1400 BC దగ్గర ఆ కాలంలో రాయబడింది. అంటే ఆర్యులు మన భారతదేశానికి 1500 BC లో వచ్చారు అన్నట్టుగా చెప్తుంటారు కదా. అవునవునవునవును. ఇదేమో 1400 BC, ఒక 100 సంవత్సరాలు ఇటు అటు. సో ఇది అక్కడ నుండి వాళ్ళు బయలుదేరి భారతదేశానికి వచ్చిన తర్వాత రాయబడ్డ ఇన్స్క్రిప్షన్ మాత్రమే. ఓకే. ఇది మనకి దొరికిన ఎవిడెన్స్ అండి. నెక్స్ట్, మరి ఇప్పుడు చూడండి జాన్ గారు, మరి ఆ కాస్పియన్ సీ ఎక్కడుంది, ఈ మరి ఉరార్తు ప్రాంతం ఎక్కడుంది, మరి యామ్నాయ ఎక్కడుంది, అక్కడ నుండి వీళ్ళు రథాలు వేసుకొని ఈ కిక్కులి యొక్క ఆర్ట్ వీళ్ళకి తెలుసు కాబట్టి, మాస్టర్ హార్స్ చారియట్ తెలుసు కాబట్టి మరి భారతదేశంలోకి రాలేదంటారా? మరి హార్స్ రైడింగ్ వచ్చి కనుక హార్స్ లో రథాలు కట్టుకొని మరి చక్రం కూడా క్రియేట్ చేయడం ఇవన్నీ వచ్చు కాబట్టి చాలా వేగంగానే వారు ఆ ప్రాంతం నుంచి ఇండియాకి ఖచ్చితంగా వచ్చి ఉండాలి, ఖచ్చితంగా 100%. మరి ఇలాంటి గుర్రాలు కానీ అసలు యాక్చువల్గా గుర్రాలు అనేవి మన భారతదేశానికి చెందినవి కాదు. 100%. మన ఇండియా యొక్క అబొరిజినల్ యానిమల్ హార్స్ కానే కాదు. హార్స్ అసలు మన భారతదేశంలో దొరికే గుర్రాలన్నీ పొట్టి గుర్రాలు. ఒక మనిషిని ఎక్కించుకొని యుద్ధం చేయగలిగేంత కెపాసిటీ ఉన్న గుర్రాలు మన భారతదేశంలో ఉన్నవి కాదు. మన భారతదేశంలో ఉన్న గుర్రాలు రథాలు రాగలేవు. అవి పొడుగు గుర్రాలు అయి ఉండాలి, ఎత్తైన గుర్రాలు అయి ఉండాలి, బలమైన గుర్రాలు అయి ఉండాలి. అప్పుడే ఒక మనిషిని దాని వీపుపై కూర్చోబెట్టుకొని దాంతో పాటు ఒక డాలు, కత్తి, లేకపోతే మరి ఈటె, విల్లు ఇవన్నీ వేసుకొని కూర్చోగలిగితే అది మొయ్యగలగాలి కదా. మన పొట్టి గుర్రాలు పరిగెత్తలేవు కదా అంత స్పీడ్ గా. రైట్ అండి. సో నెక్స్ట్, మరి ఇదేంటి, మరి ఇలాంటి చారియట్ ఫౌండ్ ఇన్ ద బరియల్ పిట్స్ ఆఫ్ సినోలి. ఇందాకేమో యామ్నాయ అంటే గుంటలు తవ్వి ఖననం చేసే కల్చర్ ఉన్నవారి, ఇది కూడా సినోలినోలే దొరికింది. మరి వాళ్ళు ఎలాగైతే కూజాలు వగేర పెట్టారో అది కూడా సేమ్ సినోలిలో దొరికింది. మరి రథం కూడా సినోలిలోనే దొరికింది కదా. కరెక్ట్, సేమ్ రథాలు, చారియట్స్. సో వీళ్ళు హురియన్స్ కాదా? యామ్నాయ కల్చర్ వాళ్ళు కాదా? గుర్రాలు లాగే రథం కాదా ఇది? ఇప్పుడు ఎడ్లు లాగితే బండి అంటారు, గుర్రం లాగితే రథం అంటారు. రైట్ అండి. సో రథం ఎందుకు? యుద్ధాలు చేయడానికి.
సో వీళ్ళు పీస్ఫుల్ గా వచ్చుంటారంటారా ఇండియాలోకి? పీస్ఫుల్ గా ఒక గుర్రాల మీద వచ్చారంటేనే అది యుద్ధం చేస్తూ వచ్చారని లెక్క. చారియట్స్ ఎప్పుడైతే యూజ్ చేశారో దెన్ దే ఆర్ డూయింగ్ వార్స్ అనమాట. 100% వాళ్ళు ఒకసారి గుర్రాన్ని యూజ్ చేశారు, ఒకసారి ఈ రథాలను యూజ్ చేశారంటేనే మనకి ఏమర్థం అయిపోతుందంటే వాళ్ళు ఫైట్ చేశారు ఖచ్చితంగా. ఓకే, మనకి ఋగ్వేదం చాలండి. ఋగ్వేదం ఈజ్ మెయిన్ ప్రూఫ్ ఫర్ దట్. సో ఇందాక మనం ఇండియా మూలవాసులు, భారతదేశంలో ఉన్న మూలవాసులతో ఖచ్చితంగా ఆర్యులు యుద్ధము చేశారు అని ఋగ్వేదమే చెప్తుంది. ఇంక వేరే దగ్గరికి వెళ్ళక్కర్లేదు మనం. ఋగ్వేద ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో ఋగ్వేదం 10వ మండలం 14వ సూక్తం ఒకసారి చూద్దాం సార్. మన ప్రాచీన మహాదులు పోయిన, ఇక్కడ ఫస్ట్ నుంచి పై నుంచి అండి, కనపడుతుందో లేదో నాకు తెలియదు. మన ప్రాచీన పితామహాదులు పోయిన మార్గముననే మృతపిత నీవు వెళ్ళుము, అమృతాన్నమున ప్రస్తుష్ట మనస్కుడగు యముని వరుణుని దర్శింపుము. యామ్నాయ యముడు. కనెక్ట్ అవుతుంది. పర్ఫెక్ట్ కనెక్షన్ వస్తుంది. మార్గముననే అనే పదం వాడాడు. అంటే ఆ మార్గంలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళి యామ్నాయ కల్చర్ దగ్గరికి వెళ్ళి అక్కడ పితృదేవతల్ని కలుసుకోవాలి కదా. అక్కడ కదా వాళ్ళ పితృదేవతలు హురియన్స్ ఉండాలి కదా. వెళ్ళి హురియన్స్ ని కలుసుకోవాలి కదా వీళ్ళు. రైట్ అండి. పిత ఉత్కృష్ట స్వర్గమున నీ పితరులను కలిసి కొనుము, నీవు చేసిన కర్మఫలములను కలిసి కొనుము, పాపములను వర్జించుము, అస్థానామక గ్రహమున నివసించుము, ఉజ్వల దేహము ధరింపుము. 8. ఇప్పుడు 9. శ్మశానమందున్న పిశాచాదులారా ఈ స్థానము వదలండి, వెళ్ళండి, దూరము కండి. ఈ స్థలము పితరులు మృత యజమానుల కొరకు చేసినారు. ఈ స్థలము పగళ్ళు జలములు, రాత్రిళ్ళు శోభిల్లును. యముడు ఈ స్థానమును మృతులకు ఇచ్చినాడు. ఎవరు? నెర్గల్ దేవత. ఓకే అంటే ఇప్పుడు నెర్గల్ దేవత ఇప్పుడు యముడు, మన యముడా? ఇప్పుడు నెక్స్ట్ నేను చదువుతాను చూడండి, మీరే చెప్పండి. ఓకే, 10వ మంత్రం యొక్క తాత్పర్యం. మృతపిత 4 కన్నులు విచిత్ర వర్ణము గల 2 కుక్కల వద్దను నుండి వెంటనే సాగిపోమ్ము. అంటే యముడి దగ్గర కుక్కలు ఉంటాయట. ఇందా మనం బొమ్మ చూపించాం కదా, ఫోటోగ్రాఫ్ చూపించాం కదా. 100%. ఈ హురియన్స్ ఏదైతే దేవతని పూజిస్తున్నారో అతని చేతిలో కూడా కుక్కలు ఉన్నాయిగా. ఉన్నాయి 100%. మరి నెర్గలు హురియన్సేగా. మరి వాళ్ళది భైరవ దేవత ఉంటారు కదా, భైరవులు అంటారు కదా, అది కుక్కలే కదా. మేబీ అయ్యుండొచ్చు సార్. ఎస్ ఓకే, రైట్. మృతపిత 4 కన్నులు విచిత్ర వర్ణములు గల 2 కుక్కల వద్ద నుండి వెంటనే సాగిపోమ్ము. విఘ్నులకు పితరులు యముని వద్ద సుఖముగా ఉండునట్లు ఉత్తమ మార్గమున సాగుము, వారి వద్దకు చేరుము. ఆర్యులు మెయిన్ దేవుడా ఈ యముడు? ఫస్ట్ ప్రైమరీ గాడ్ నెర్గల్. అంటే ఇంద్రుడి కన్నా ముందు. అండి. ఇంద్రుడు తర్వాత పుట్టించారు కదా. అంటే నా పాయింట్ ఏంటంటే ఇంద్రుడి కన్నా ముందు వీళ్ళు యుద్ధాలకు రాకముందు నెర్గల్ ఆరాధించేవారు. వారు యుద్ధంలోనే ఇంద్రుని తీసుకొచ్చారు, యుద్ధం చేస్తుండగా ఇంద్రుని తీసుకొచ్చారు. అంతే కదా? అంతే. ఓకే. 11 చూడండి. 11 మంత్ర తాత్పర్యం చూడండి. యమ నీ గృహమును రక్షించునవి, నీ గృహమును రక్షించునవి 4 కన్నులు గలవి మానవుల ప్రశంసలు అందుకొను 2 కుక్కల నుండి ఈ మృత జీవిని రక్షింపుము. రాజా ఇతనికి శుభములు కలిగించుము అని వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఎవరు? ఆర్యులు ఇలా చేసేవాళ్ళు. ఓకే. ఇలా పెట్టేవాళ్ళు.
ఉమ్, ఇలా చేసేవాళ్ళు. ఉమ్, రైట్ అండి. మరి ఓకే ఇదే సేమ్ స్టైల్ మీరు వెనక్కి వెళ్తే హురియన్స్ కూడా ఇదే చేశారు. ఓకే కరెక్ట్ గాట్ ఇట్ కరెక్ట్ సార్. గాట్ ఇట్. సో ఇప్పుడు భాస్కర్ రాజు గారు అడిగారు కదా ఈ ఆర్యులు ఎవరంటే, నాకు తెలిసి ఇప్పుడు భాస్కర్ రాజు గారికి అర్థమైంది అనుకుంటాను ఆర్యులు ఎవరో. ఈ ఆర్యన్స్ ఎవరో కాదు, హురియన్స్ వీళ్ళెవరో కాదు. ఆ, ఆదిమ కాలంలో ఆ కాలంలో ఆ మరి యామ్నాయ కల్చర్ నుంచి హిత్తీల దగ్గర ఉన్న తెగ. యామ్నాయ కల్చర్ నుంచి వచ్చిన ఒక తెగవారు. వాళ్ళ దేవత పేరు నెర్గలు. ఇదిగోండి ఇతని దగ్గర కూడా కుక్కలు ఉన్నాయా? ఉన్నాయి 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 మరి ఉన్నాయా? ఉన్నాయి 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 మరి ఈయనకు కూడా మన యముడికి పెట్టినట్టుగా కొమ్ములు ఉన్నాయా లేదా? ఉన్నాయి 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 కొమ్ములు ఉన్నాయా? సో పక్కన ఒక దేవత ఉంది మనకి, పక్కన పక్కన యమియా యమా యమి అంటారు కదా, యమా యమి అంటారు కదా సార్. సో ఈమె ఆ యమి కానీ డైరెక్ట్ గా యమి అనలేదు. నేను ఈ కథ ఇంకొకసారి చెప్తాను. అది హురియన్ మైథాలజీలో ఉంటుంది. ఓకే 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 రైట్ అండి. సో మనం ఇందాక ఎక్కడున్నాము? ఇప్పుడు ఇందాక కిక్కులి చూసాం కదా. కిక్కులి, ఈ కిక్కులి అంటే ఏంటి? ఈ కిక్కులి నుంచి మరి వీళ్ళు ఇలా బయలుదేరి భారతదేశంలోకి 1500 BC లేకపోతే 1700 BC ఈ మధ్య కాలంలో ఎలా వచ్చారు ఏంటి? రైట్. దీని ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఎక్కడో లేవు, ఇండియాలోనే ఉన్నాయి. రైట్ అండి. తర్వాత సర్వైవింగ్ టెక్స్ట్ ఈ కిక్కులి గురించే ఇంకొక చిన్న మరి ఈ టెక్స్ట్ పేరు CTH 284. ఈ టాబ్లెట్ పేరు కన్సిస్ట్ ఆఫ్ 4 వెల్ ప్రిజర్వ్డ్ టాబ్లెట్స్ ఆర్ టోటల్ ఆఫ్ 1080 లైన్స్ అండి. ద టెక్స్ట్ ఈస్ నోటబుల్ ఫర్ ఇట్స్ మిత్తాని ఇండో ఆరియన్. రైట్. మిత్తానీస్ కూడా ఇండో ఆరియన్స్ అన్నాడు మాటికి. రైట్. నేను ఏ ఆర్టికల్ చదివినా మొట్టమొదట వాళ్ళ రూట్స్ అన్ని హురియన్స్ దగ్గరికి వెళ్తున్నాయి. తర్వాత ఈ హురియన్స్ మిత్తాని వాళ్ళతో కలిసిపోయారు. మరి ఏంటి, మరి మిత్తాని కింగ్డమ్ అంటేనే ఇండో ఆరియన్ కింగ్డమ్ అని చెప్తున్నారు ఏ వరల్డ్ హిస్టరీ చదివినా. సో మిత్తాని, ఇండో ఆరియన్ లోన్ వర్డ్స్. ఎగ్జాంపుల్ ద న్యూమరికల్ కాంపౌండ్స్ ఐకా రైట్, తెర, పంజ, సత్త, నవ, వర్తన్న అని ఈ కిక్కులిలో రాసిందట. అయితే ఇక్కడ కింద లైన్ లో వర్చువల్లీ వేదిక్ అంటే క్లాసికల్ సాంస్క్రిట్ లో, వేదికల్ సాంస్క్రిట్ లో ఏక, త్రేయస్, పంచ, సప్త, నవ, వర్తన ఏదైతే ఉందో ఈ కిక్కులి ఇన్స్క్రిప్షన్ మీద హురియన్స్ రాయించింది కూడా ఆల్మోస్ట్ అది పక్కనే ఉందండి రెండు. ఓకే, ఇంకా అదేనండి, ఇంకేం కాదు, కన్ఫర్మ్ తిరగలేదు. అక్కడ ఐకా, ఇక్కడ ఐకా, అక్కడ తెర, ఇక్కడ త్రయస్, అక్కడ పంజ, ఇక్కడ పంచ, అక్కడ సత్తా, ఇక్కడ సప్త, అక్కడ నవ్వ, అక్కడ నవ, ఇక్కడ నవ, అక్కడ వర్తన్న, ఇక్కడ వర్తన. ఓకే. కిక్కులి apparently was faced with some difficulty getting specific Mittani concepts across the Hittite language. Okay. For he frequently gives such term as intervals. అంటే పురాతనమైన భాష కాబట్టి మరి చదవడానికి కష్టమైందంట. కానీ దీన్ని వేదిక్ లాంగ్వేజ్, వేదాలలో ఉన్న సంస్కృత భాషతో దగ్గరగా మరి మనం కంపారిటివ్ గా చదివితే అది ఈజీగా అర్థమైంది. ఓకే. నెక్స్ట్ అండి. సో వీళ్ళు ఎక్కడ పుట్టారండి? ఈ ప్రాంతంలో. ఇది హోమ్ ల్యాండ్, పుట్టిల్లు. రైట్ అండి. తర్వాత ఇక్కడ నుంచి స్ప్రెడ్ అయ్యారు. కొంతమంది ఇటు వెళ్ళిపోయారు, కొంతమంది కెల్టిక్ అయిపోయారు, కొంతమంది ఇటాలియన్స్ అయిపోయారు, కొంతమంది గ్రీకులు అయిపోయారు, కొంతమంది ఇటు ఇది కాస్పియన్ సీ కదా, కాస్పియన్ సీ కింద నుంచి ఇలా వచ్చిన వాళ్ళు పర్షియన్లు అయిపోయారు, మీద్స్ అయిపోయారు. ఓకే. ఇలా వస్తూ ఇట్లా చైనా వైపు వెళ్ళిపోయిన వారు టొకారియన్స్ అయ్యారు. ఇలా వస్తూ ఇండియాలోకి దూరిన వాళ్ళు ఇండో ఆరియన్స్ అయ్యారండి. అది ఈ సీను. ఓకే, అంటే మొత్తానికి ఆర్యులు విదేశీలే అని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు అయితే? కాదండి, మొన్న ప్రోగ్రామ్ లో రాధా మనోహర్ దాస్ గారు ఏమన్నారంటే, బైబిల్ కి మన భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు,
లుచ్చా పుస్తకం. దాంతో దీంతో అసలు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఇవి కానీ మనకి ఏం అర్థం అవ్వట్లేదు. ఆ బైబిల్లో ఎవడెవడో ఉన్నాడు, ఏమేమో ఉన్నాడు. బైబిల్ మూలంగానే మనకి మన భారతదేశ చరిత్ర యొక్క మరి ఆ డీపెస్ట్ హిస్టారికల్ ఇష్యూస్ అన్ని కూడా, లేకపోతే ఎలమైట్స్ ఎవరు, లేకపోతే ఇండస్ వ్యాలీ వాళ్ళు ఎవరు, పర్షియన్స్ రాధా మనోహర్ దాస్ ఒక దద్దమ్మలేండి, దద్దమ్మకి ఏం తెలియదులేండి. సో ఇట్లా చెప్తున్నారు. కానీ మరి ఆర్యుల చరిత్ర తెలుసుకోవాలన్నా కూడా మనం బైబిల్లోకే వెళ్ళాలి. 100%. అన్నిటికీ మూలం బైబిలేనండి. అన్నిటికీ మూలం నోవా సంతానమే, అన్నిటికీ మూలం ఆదాం సంతానమే. అపోస్తల 17:26లో ప్రతి జాతి మనిషి ఒకరి నుండే వచ్చిందని బైబిల్ చెప్పిన సాక్ష్యం అది ఇంక తిరిగిలేదండి. అది ఒక్కసారి దేవుడు చెప్పాడంటే ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించి అనే పదం, అది దాన్ని ఎవరు కొట్టలేరు. ఇంకా ప్రపంచంలో ఎవరు కొట్టలేడు, కొట్టే మగాడు లేడు. అది మాత్రం కన్ఫర్మేషన్ ఇస్తున్నా. అది రాధా మనోహర్ దాస్ అయినా సరే, డాక్టర్ అయినా సరే, మరి ఎవరైనా సరే ఆ పదాన్ని కొట్టే దమ్మున మగాడు లేడు. ప్రతి జాతి మనిషి ఒకరి నుండి వచ్చింది, అది ఆదాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఎవరైనా సరే మీరు చాట్ సెక్షన్ లో మీ డౌట్స్ ఏమైనా ఉంటే పోస్ట్ చేయండి. రైట్ అండి, పోస్ట్ చేయండి. విల్ ట్రై టు ఆన్సర్. సో మనం ముందుకెళ్దాం సార్. జాన్ గారు కంటిన్యూ. సో ఇలా ఇప్పుడు మనం ఈ హురియన్స్ నుంచి వచ్చిన ఈ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ సిస్టమ్ నుంచి వచ్చిన, లేకపోతే యామ్నాయ కల్చర్ నుంచి వచ్చిన, ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన ఈ సంస్కృత భాష, అవెస్టా రెండు పక్క పక్కన పెడితే రెండు డిట్టోకి డిట్టో తెలుసు. రైట్ అండి. కానీ ఇక్కడ ఇంకొక ఇది చూద్దాం, ఇంకొక కంపారిజన్ చూద్దాం. ఇక్కడ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. జాన్ గారు కనపడుతుందండి క్లియర్ గా? కనపడుతుంది, బ్రహ్మాండం కనపడుతుంది. అవెస్టన్ లో ఏవ, ద్వే, ప్రిని, చత్వారి, కప్వారి, పంచ, హస్వాస్, హప్త, అష్ట, నవ, దశ. మరి సాంస్క్రిట్ లో వచ్చి ఏకం, ద్వే, త్రిని, చత్వారి, పంచ, సత్, సప్త, అష్ట, నవ, దశ. ఇదే మళ్ళీ ఉర్దూలోకి వెళ్తే 1 2 3 4 5 6 7 8 9 10 is very much closer to Sanskrit. మళ్ళీ హిందీలోకి వెళ్తే ఉర్దూ కూడా సార్, ఉర్దూ ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ పర్షియన్ అండ్ హిందీ లాంగ్వేజ్ కదా. గుడ్. ఇక ఉర్దూని చూపించేది అయిపోయింది. ఉర్దూ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ హిందీ అండ్ పర్షియన్ అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఆర్య ద్రవిడ సిద్ధాంతం. ఇంకేంటి? సో ఇప్పుడు ఉర్దూలో 1 2 3 4 5 6 అంటే ఏక్ అంటే ఏకం, దో అంటే ద్వ, తీన్ అంటే త్రిని లేకపోతే త్రై, చార్ అంటే చతుర్, 5 అంటే పంచ, 6 అంటే షష్ట, ఓకే. మరి 7 అంటే సప్త అంటే సప్తాహ అంటే వారం, అంటే 7 రోజులు, 7. ఆ తర్వాత ఆట్ అంటే 8. సో 8 అంటే అష్టానే మరి గ్రీక్ లాంగ్వేజ్ లో ఆక్టా అనలేదా? సో ఇవన్నీ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చాయి. లేకపోతే నార్దర్న్ ఇండియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినప్పుడు మరి మరాఠీ, హిందీ, గుజరాతీ, ఒరిస్సా అవన్నీ దగ్గరే ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మీకు ఇక్కడ 4 భాషలు వేరే పెట్టాను చూడండి. తెలుగు, ఇవి మన ద్రవిడ భాషలు. ద్రవిడ భాషలు అండి, అనదర్ ఫ్యామిలీ అన్నారు కదా. రైట్. ఇక్కడ తెలుగులో చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10. కన్నడలో చూస్తే 1 2 3 అల్కు 5 6 7 8 9 10. మరి మలయాళం చూస్తే 1 2 3 4 అన్కు 6 7 8 9 10. తమిళ్లో చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి ఎక్కడ సాంస్క్రిట్ తో కలవట్లేదే.
కరెక్ట్. అంటే ఈ ఈ భాషలు 4 భాషలు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ ఇదంతా ఒకలాగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న అవస్థన్, సాంస్క్రిట్, ఉర్దూ, హిందీ, మరాఠీ, గుజరాతీ, ఒరిస్సా ఒకలా ఉంది చూడండి. ప్రేక్షకులను గమనించండి, తేడా గమనించండి. ఆర్యులు విదేశీలే. నాకు తెలియదు అంటాడేంటి భాస్కర్ రాజు గారు? తెలిసి అంత దొంగేసలే, అన్ని దొంగేసలే. పచ్చబద్ధికుడు అండి, పచ్చబద్ధికుడు, మోసగాడు. చెప్పండి, ఒక మాట చెప్పండి, మోసానికి మరి గురువు గారు ఆయన, మోసానికి గురువు గారు. సో ఇక్కడ ద స్ప్రెడ్ ఆఫ్ ఆర్యన్ అండ్ నాన్ ఆర్యన్ ద్రవిడియన్ లాంగ్వేజెస్, అంటే స్ప్రెడ్ ఆఫ్ ఆర్యన్ అండ్ నాన్ ఆర్యన్ అంటే ద్రవిడియనే, మనం ఆర్యన్ కాదు, రైట్ అండి. సో చూడండి, ఇదంతా పైన ఇటువైపు మీకు లెఫ్ట్ సైడ్ లో ఉన్నదన్నీ ఆర్యన్ లాంగ్వేజెస్, రైట్. అది ప్రోటో ఇండో యూరోపియన్, ఇండో ఆర్యన్, ఇండో ఇరానియన్, ఇండో ఆర్యన్ నుంచి వచ్చిన లాంగ్వేజెస్ నేను లిస్ట్ చెప్తున్నా. ప్రోటో ఇండో యూరోపియన్, ఇండో ఇరానియన్, ఇండో ఆర్యన్ నుంచి వచ్చిన భాషలు ఇవన్నీ మన భారతదేశంలో ఇక్కడ ఉన్నాయి చూడండి. కానీ ఆర్య భాష కాని భాషలు మన భారతదేశంలో ఇక్కడ గ్యాప్ వచ్చిందా మీకు లెఫ్ట్ సైడ్ లో? అవునండి. గుర్తింపు లేని ప్రాంతం అండి మొన్నటి వరకు. ఆ గ్యాప్ పక్క ఫోటోలో ఫిల్ అవుతుంది చూడండి. అవును. ఆ గ్యాప్ అంతా పక్క ఫోటోలో ఫిల్ అవుతుంది. అవును. సో దిస్ ఈజ్ మై ఆన్సర్ అండి. మీరు అడిగారు జాన్ గారు, మరి ఆర్యులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆర్యులు ఎవరు? ఒక పాయింట్ అండి. ప్రజెంట్ వీళ్ళు ఐడియాలజీ ఎలా ఉందంటే అండి, వన్ లాంగ్వేజ్ అనేది ఒక సిద్ధాంతం తీసుకొస్తున్నారండి. వన్ లాంగ్వేజ్ అనే సిద్ధాంతం అంటే హిందీ కామన్ లాంగ్వేజ్ గా హిందీ ఉండాలి, ఇండియా అంతా అందరూ హిందీ మాట్లాడండి అంటే ఇంగ్లీష్ని పక్కన పెట్టి ఇంగ్లీష్కి ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ హిందీని డెవలప్ చేయాలి, హిందీ కామన్ లాంగ్వేజ్ గా మారాలి, దేశ భాష నెంబర్ 1, అదే జాతీయ భాష కనుక ఇంకా అదే ప్రతి ఒక్కరూ కామన్ లాంగ్వేజ్ ఒకటి ఉండాలి మనకి, అది హిందీ అని హిందీని బలవంతంగా పులుముతున్నారు. నా ప్రశ్న ఏంటంటే, హిందీ ప్రాంతంలో ఉన్నవారికి హిందీ ముందు నుంచి వచ్చు కనుక అది అలా రన్ అయిపోతుంటది. కానీ తెలుగు భాష నేర్చుకున్న వారు, మాట్లాడుతున్న వారు హిందీ కొంచెం బర్డెన్ అవుతుంది కదా, మేము హిందీనే హైలైట్ చేస్తామండి. ఎంతో డబ్బు, కొన్ని కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతుందండి హిందీ మీద. హిందీని డెవలప్ చేయాలి, అలాగే హిందీని ముందుకు తీసుకెళ్ళాలని. ఎందుకు అని నేను ఆలోచిస్తే మనకు ఏమర్థం అవుతుందంటే, అంటే ఇండియన్ లాంగ్వేజ్, అది కూడా ఇండియన్ లాంగ్వేజ్ అంటే ఇది బయట నుంచి రాలేదు, ఇక్కడదే అని ఫ్యూచర్ లో ప్లాంటేషన్ చేద్దాము అని ఒక పథకం అండి ఇది. యాక్చువల్లీ అక్కడ ఉన్న, ఇప్పుడు మీరు ఎంత చూపించారు కదండి లైన్ గా, అవన్నీ కూడా బయట దేశాల నుంచి వచ్చిన లాంగ్వేజెస్. యాక్చువల్లీ ఇక్కడున్న లాంగ్వేజ్, ఇక్కడున్న ముందు లాంగ్వేజ్ ఏంటంటే తమిళ్ నుంచి మిగతావన్నీ మనకి ఈ 4 లాంగ్వేజ్లు, తెలుగు, మలయాళం, కన్నడం ఇవన్నీ మనకి కనబడుతున్నాయి. సో ఇది ఎలాగైనా అంటే ఆర్యడబ్ల్యూ సిద్ధాంతాన్ని ఫుల్ గా డిస్ట్రాయ్ చేద్దాము అనే కాన్సెప్ట్ లోని వీళ్ళు ఉన్నారు అని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఈ మోసాన్ని ప్రేక్షకులందరూ గమనించాలి, ఈ మోసాన్ని గుర్తించాలి. ఇప్పుడు తెలుగు భాష, దేశ భాషల్లో తెలుగు లెస్స అని మనం విన్నాం చిన్నప్పటి నుంచి కదా. మీ భాషలో మన భాషలో మనం మాట్లాడాలి. అలాగే ఎక్కువ అవకాశాలు ఉన్న ఇంగ్లీష్. ఇప్పుడు ఒక ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఒక ఎగ్జామ్ రాయాలన్నా, కంప్యూటర్ మీద కూర్చొని ఏదైనా చేయాలన్నా మనకు కావాల్సింది ఇంగ్లీష్ ప్రపంచవ్యాప్తంగా. సో ప్రజెంట్ మనకి ఇంగ్లీష్ అనేది వెకాబులరీ కానివ్వండి, ఇంగ్లీష్ టాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ దేనికైనా సరే ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్. ఇది ఇక్కడ భాష కాదండి, ఒక భాషని కించపరుస్తున్నాం, ఒక భాషని హైలైట్ చేస్తామని కాదు. ఏది అవకాశం ఎక్కువ ఉందో దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది నా కాన్సెప్ట్. కానీ ఇది ఎంత పథకాలు వేస్తున్నారు అంటే, ఆర్యడబ్ల్యూ సిద్ధాంతాన్ని తొక్కియడానికి ఎన్ని పథకాలు వేస్తున్నారో, ఎన్ని పథకాలు రచిస్తున్నారో ఆలోచిస్తేనే నిజంగా అంటే తెలుసండి వీళ్ళకి, వాళ్ళ మూలం అన్ని తెలుసు. కానీ దొంగ అసలు వేస్తుంటారు ఈ భాస్కర్ రాజు లాటోలు. అంటే తెలుగు తక్కువగా నటిస్తూ ఇలాగంటూ ఇంకా ఏం చెప్పలేదు అంటే జనాలు కన్ఫ్యూజ్ చేస్తూ, ఉన్న నాలెడ్జ్ అయితే లేదు నిల్లు, ఆ నాలెడ్జ్ని ఎలాగ రాని మాటల గారడి అంటే మాటల గారడి కొందరు మాటల గారడి చేస్తారండి. సబ్జెక్ట్ ఉండదు, వెనకాల సబ్జెక్ట్ ఉండదు, స్టడీ ఉండదు, ఒక ఇది ఉండదు, కానీ మాటలతోనే జనాలను గెలిచేస్తుంటారు అనమాట. ఆ టైప్ క్యాండిడేట్లు అనమాట ఈ క్యాండిడేట్లు అన్ని కూడా.
ఓకేనండి. ఎవరు ఈ రాధా మనోహర్ దాస్ మరీ ఓవర్ యాక్షన్ చేస్తాడు ఆయనైతే. మరి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడంటే మరి ఇంకా కామెడీల మీద కామెడీలు చేస్తుంటాడు. బాబు రాధా మనోహర్ దాస్ మీకు అంత సీన్ లేదు. చాలా క్లియర్ గా ఈ పాఠాల ద్వారా ప్రపంచానికి అర్థమవుతుంది. ఎవరు విదేశీలో ఎవరు స్వదేశీలో ఏంటో అంతా అర్థమైపోతుంది, క్లియర్ అయిపోతుంది. కనుక ఇంతటితో ఈ కార్యక్రమం ముగిద్దాం బ్రదర్. అది అంటే ఒక డౌట్ అడిగారు ఫిలిప్ కొలుసు బ్రదర్. అంటే డౌట్ అడగమన్నాం కదా, ఏమడిగారంటే ఈస్ దేర్ ఎనీ అదర్ ఐడల్ ఇన్ ఏన్షియంట్ హిస్టరీ having dogs in their idols picture? There any idol in dogs అండి. ఇప్పుడు ఈజిప్షియన్స్ కూడా డాగ్స్ ని పూజించారు కదా. మరి చాలా మంది శుక్ల యజుర్వేదంలోను తర్వాత ఋగ్వేదంలో కూడా ఒక దగ్గర నేను డాగ్స్ ని వీళ్ళు ఆరాధించడం చూశాను. కుక్కల్ని ఆరాధించారండి. శుక్ల యజుర్వేదంలో చూశాను నేను ఆ రెఫరెన్స్. అంటే వేదాల్లో కుక్కల్ని ఆరాధించేవారండి. ఆర్యులు కుక్కల్ని ఆరాధించేవారు. 100% నేను రెఫరెన్స్ చూపించగలను. ఉన్నారు హిస్టరీలో చాలా మంది దేవీ దేవతలు కుక్కల్ని వారి వాహనాలుగా పెట్టుకున్న వాళ్ళు ఈజిప్షియన్ కల్చర్ లో, సుమేరియన్ కల్చర్ లో చాలా మంది ఉన్నారు. రైట్ అండి జాన్ గారు, ముగింపు మాటలు ఏమన్నా చెప్తే. ఓకేనండి, ప్రేక్షకులందరికీ వందనాలు. ఈ పాఠం చాలా ఇంపార్టెంట్ పాఠం కనుక ఇలాంటి పాఠాలు ఇంకా ముందుకున్నాయి. ఖచ్చితంగా మేము ఇంకా డీప్ అనాలిసిస్ ఇంకా చేస్తాం. చాలా ఉన్నాయి పాఠాలు, అన్నీ కూడా మేము కంటిన్యూగా రోజు ఇదే పనిలో ఉన్నామండి. మేము వీడియో చేయట్లేదంటే వీఆర్ నాట్ డూయింగ్ వీడియోస్ అంటే మీరు అర్థం చేసుకోండి, మేము ఏదో పరిశోధన చేస్తున్నామని. ఖచ్చితంగా అది మీ ముందుకు తీసుకొస్తాం. ఈ రోజు ఎలాగైతే కష్టపడి చాలా రోజుల తర్వాత, అంటే దగ్గర ఒక 2 వీక్స్ నుంచి మేము పర్ఫెక్ట్ గా వీడియో అంతగా చేయలేదు. ఏదో మేము రీసెర్చ్లో ఉన్నామండి. రీసెర్చ్లో ఉన్నాం కనుక ఈరోజు అది పూర్తయింది అని నేను అనుకుంటున్నాను. మంచి టాపిక్ అనిల్ గారు, నైస్ ప్రజెంటేషన్. ముఖ్యంగా ప్రజెంటేషన్ కానీ టేక్స్ కానీ నైస్ టేక్స్. ఓకే, థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మమ్మల్ని ఇలాగే ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. వందనాలు సార్. వందనాలు.